హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. పచ్చి కొబ్బరితో లడ్డూ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల కొబ్బరి తీసుకుందాం. కొబ్బరిని ఇలా మెత్తగా పొడి పొడిగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతా కరిగినాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరిని మొత్తం వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొబ్బరిలోని తేమంతా పోయి ఇలా పొడి పొడిలా అయ్యేదాకా వేయించుకోవాలి. కొబ్బరి ఇలా వేగాక ఇప్పుడు 1.5 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోయటం వలన లడ్డూలు చాలా మృదువుగా వస్తాయి. ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలన్నీ ఎగిరిపోయేదాకా తిప్పుతూ ఉండాలి. కొబ్బరి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. పాలన్నీ ఆల్మోస్ట్ ఎగిరిపోయాయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 కప్పు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు పంచదార సరిపోతుందండి. పంచదార అంతా కరిగిపోయి కొబ్బరి పొడి పొడి అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసినాక ఒక 2 నిమిషాలు తిప్పుకోవాలి. అలా 2 నిమిషాలు తిప్పినాక కొబ్బరి మరీ గట్టి పడకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే కొబ్బరి మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి తీసి కొద్దిగా చల్లారేదాకా పక్కన పెట్టాలి. 3-4 నిమిషాల తర్వాత చూడండి, అప్పుడు కొంచెం వేడి తగ్గుతుంది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. శాంతం ఆరినాక కాకుండా ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటే చాలా మెత్తగా వస్తాయి. పాలు పోసి చేసాం కదండి, ఈ లడ్డూలు చాలా మృదువుగా అలాగే చాలా రుచిగా ఉంటాయి. లడ్డూలన్నీ చుట్టేసినాక జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.